ప్రీ మార్కెట్కి సంబంధించిన ప్రధాన అంశాలు చర్చించుకుందాం. ముందుగా మిత్రులందరికీ స్వాగతం. ఈరోజు ఆగస్టు 12వ తారీఖు సోమవారం. మిడ్ క్యాప్ నిఫ్టీ ఎక్స్పైరీ ఉంది. ముందుగా ఏడిఆర్స్ సెంటిమెంట్ ఏ విధంగా ఉందనేది ఒకసారి చూద్దాం. ఐసిఐసిఐ బ్యాంక్ ఒకటి నెగిటివ్లో క్లోజ్ అయింది. దాన్ని మినహాయిస్తే హెచ్డిఎఫ్సి బ్యాంక్ కానీ, ఇన్ఫోసిస్, విప్రో, డాక్టర్ రెడ్డీస్ అయితే పాజిటివ్గా క్లోజ్ అయినాయి. ఇక ఇండియన్ ఇండిసెస్ ఎలా పర్ఫామ్ చేసినాయి అనేది మనం చూద్దాం. ఇక్కడ మనం చూసుకున్నట్టయితే పిఎస్సి బ్యాంకు ఆ టాప్ సెక్టార్గా ఉంది. అండ్ మీడియా, ఐటీ, రియాలిటీ, ఎనర్జీ కూడా టాప్లో క్లోజ్ అయినాయి. దాని తర్వాత ఎఫ్ఎంసీజీలో కొద్దిగా అండర్ పర్ఫామ్ చేసిందని చెప్పేసి చెప్పుకోవచ్చు. టోటల్గా మనకు అన్ని సెక్టార్స్ కూడా గ్రీన్లో అయితే క్లోజ్ అయినాయి. ఇక గ్లోబల్గా ఏ విధంగా మార్కెట్స్ ఉన్నాయనేది మనం చూసుకున్నట్టు ప్రస్తుతానికి S&P 500 అంటే యూఎస్ మార్కెట్కి సంబంధించిన విక్స్ అయితే కొద్దిగా కూల్ ఆఫ్ అయిందని చెప్పేసి చెప్పుకోవచ్చు. రష్యా మార్కెట్ నెగిటివ్గా ఉంది. ఇక యూఎస్ మార్కెట్స్ అయితే కొద్దిగా నెగిటివ్ టెరిటరీలోనే ట్రేడ్ అవుతూ ఉన్నాయి. హాంకాంగ్ నెగిటివ్గా ఉంది. ఇటు వచ్చి ఏషియా మార్కెట్ జపాన్ అండ్ సౌత్ కొరియా, జర్మన్ అయితే స్ట్రాంగ్ బుల్లిష్లో కనిపిస్తూ ఉన్నాయి. సో గ్లోబల్గా ముఖ్యంగా మేజర్గా మాట్లాడుకోవాల్సింది యూఎస్ మార్కెట్స్ అయితే కొద్దిగా ఫ్లాట్ టు బేరిష్ అనేది కనిపిస్తూ ఉంది. అండ్ మనకి ఇక్కడ ఈ యొక్క సాగా అనేది కంటిన్యూ అవుతుంది. హిడెన్బర్గ్ లేటెస్ట్గా ఏంటంటే సెబీ చీఫ్ వాళ్ళు అదాని గ్రూప్లో పెట్టుబడులు పెట్టారు అని చెప్పేసి, బట్ వీటికి మార్కెట్స్ ఏ విధంగా రియాక్ట్ అవుతాయి అనే దాని విషయానికి వస్తే సో ప్రస్తుతానికి ఏంటంటే వెయిట్ అండ్ వాచ్ లాగా కనిపిస్తుంది. ఎందుకంటే అంత నెగిటివ్గా అయితే రియాక్ట్ అవ్వలేదు గిఫ్ట్ నిఫ్టీ. బట్ ఏంటంటే ఇది ఒక పాజిటివ్ న్యూస్ అయితే కాదు డెఫినెట్గా బిగ్గర్ పిక్చర్లో చెప్పుకోవాలంటే. ఇక ఎకనామిక్ యాక్టివిటీ మనం చూసుకున్నట్టయితే క్యాలెండర్ విషయానికి వస్తే ఈరోజు జపాన్ హాలిడే ఉంది. అపార్ట్ ఫ్రమ్ దట్ ఏంటంటే మనకు మేజర్గా ఎటువంటి ఈవెంట్స్ అయితే కనిపించట్లేదు. ఈరోజు ఫ్యూచర్ అండ్ ఆప్షన్స్లో ఉన్న స్టాక్స్ ఏవైతే ఉన్నాయో వాటిలో కొన్ని స్టాక్స్ అనేది రిజల్ట్స్ అనేది అనౌన్స్ చేస్తూ ఉన్నాయి. సో కంపెనీస్ అనేది మనం చూస్తే ఎన్ఎండిసి, హిందూ కాపర్, ఐడియా, వోల్టాస్, నేషనల్ అల్యూమినియం అండ్ బలరామ్ చిమ్నీస్, వీటిల్లో వోల్టాలిటీ అనేది మనం ఎక్స్పీరియన్స్ చేస్తాం. ఇక కొన్ని స్టాక్స్ ఫ్యూచర్ అండ్ ఆప్షన్స్లో బ్యాన్ లిస్ట్లోకి వెళ్ళిపోయాయి. దాంట్లో ఇండియా సిమ్, సెయిల్, బయోకాన్, గ్రాన్యువల్స్ అండ్ ఎల్ఐసి హౌసింగ్ ఫైనాన్స్, బంధన్ బ్యాంక్, మనప్పురం, ఏబిఎఫ్ఆర్ఎల్, ఇండియా మార్ట్, పిఎన్బి, ఆర్బిఎల్ బ్యాంక్, బిర్లా సాఫ్ట్, హిందూ కాపర్, ఏబిసి క్యాపిటల్, జిఎన్ఎఫ్సి. సో ప్రాబబ్లీ ఎక్సైడ్ ఇండస్ట్రీస్ అండ్ ఐఎక్స్ కూడా బ్యాన్ లిస్ట్లోకి వెళ్ళే అవకాశం ఉంది. వీటిల్లో మనం ఫీచర్స్ అండ్ ఆప్షన్స్ ట్రేడ్ చేయలేం, బట్ ఏంటంటే ఈక్విటీలో మనం ట్రేడ్స్ అనేది చేసుకోవచ్చు. ఇక టాప్ లాంగ్ బిల్డప్ విషయానికి వస్తే నౌకరీ, ఎంసీఎక్స్, కోరమండల్, కెనరా బ్యాంక్, లుపిన్లో లాంగ్ బిల్డప్ కనిపిస్తుంది. ఇక టాప్గా షార్ట్ కవరింగ్ దేంట్లో జరుగుతుందంటే సిప్లా, ఏబీబీ, ఎంజీఎల్, ఐటీసీ, బ్రిటానియాలో కనిపిస్తుంది. టాప్గా షార్ట్ బిల్డప్ దేంట్లో జరుగుతుందంటే అపోలో టైర్, బ్రిటానియా, దాల్మియా భారత్, పేజ్ ఇండస్ట్రీస్, ఐజీఎల్. టాప్ లాంగ్ అన్వైండింగ్ మనం చూసుకున్నట్టయితే హిందూ పెట్రో, ఎంఆర్ఎఫ్, పిడిలైట్, ఎంఎఫ్ఎస్ఎల్, యూనిట్, డిఎస్పిఆర్ కనిపిస్తూ ఉన్నాయి. ఇక మనం ఫీచర్స్ చార్ట్ అనేది అబ్జర్వ్ చేస్తూ వస్తున్నాం. వాల్యూమ్స్ అయితే డిమినిష్ అవుతున్నాయి. లాస్ట్ 3 days 4 days నుంచి కూడా మనకేంటంటే ఒక సైడ్ వేస్ యాక్టివిటీ అయితే కనిపిస్తుంది. ఇంటర్ప్రిటేషన్ మనం తీసుకున్నట్టయితే ప్రస్తుతానికి షార్ట్ కవరింగ్ జరుగుతున్నటువంటి డేటా అనేది చెప్తూ ఉంది. ఇంటర్ప్రిటేషన్ అనొచ్చు దాన్ని. ఇక సిగ్నిఫికెంట్ లాంగ్ షార్ట్స్ మనం చూసుకున్నట్టు ఓవరాల్గా ఏ విధంగా ఉన్నాయి అనేది. సో లాంగ్ సైడ్ 65% పొజిషన్స్ ఉన్నట్టు చూపిస్తుంది. షార్ట్ సైడ్ 20.44% షార్ట్స్ ఉన్నట్టు చూపిస్తుంది. ఇక సిగ్నిఫికెంట్ షార్ట్ 4.97% ఉండగా సిగ్నిఫికెంట్ లాంగ్స్ 8.84% అనేది కనిపిస్తూ ఉంది. ఇక నిఫ్టీ హీట్ మ్యాప్ మనం ఈక్వల్ వెయిటెడ్ అనేది చూసుకున్నట్లయితే హెచ్ఆర్ మోటార్, శ్రీరామ్ ఫైనాన్స్, ఓఎన్జీసీ, ఎస్బీఐఎన్, ఎంఎండ్ఎం, జేఎస్డబ్ల్యూ స్టీల్, టెక్ మహీంద్రా టాప్ గెయినర్స్గా ఉండగా బీపీసీఎల్, హెచ్డిఎఫ్సి లైఫ్, సన్ఫార్మా, దివీస్ ల్యాబ్స్, కొటాక్ బ్యాంక్ అనేది లూజర్స్ లిస్టులోకి వెళ్ళిపోయాయి. ఇక పార్టిసిపెంట్ డేటా అనేది చూసుకున్నట్లయితే ఎఫ్ఐఎస్ అయితే ఇండెక్స్ ఫ్యూచర్స్ లాంగ్ తీసుకున్నారు, స్టాక్ ఫీచర్స్ కూడా లాంగ్ తీసుకున్నారు. ఇండెక్స్ ఆప్షన్స్లో ఏంటంటే కొద్దిగా షార్ట్ పొజిషన్స్ ఉన్నట్టు చెప్తూ ఉంది. స్టాక్స్లో కూడా అగైన్ బుల్లిష్గా ఉన్నారు. సో టోటల్గా మనం చూసుకున్నట్లయితే కొద్దిగా ఎఫ్ఐఎస్ వ్యూ వచ్చేసరికి బుల్లిష్గానే కనిపిస్తూ ఉంది. ఇక ప్రొప్రైటరీ అయితే పెద్దగా యాక్టివ్గా లేరు, ఓన్లీ ఇండెక్స్ ఫీచర్స్లో మాత్రం లాంగ్ అనేది తీసుకున్నట్టు చెప్తూ ఉంది. ఇక క్లయింట్ లెవెల్ డేటా అనేది మనం అబ్జర్వ్ చేస్తే వీళ్ళు కూడా ఉన్న వాటిల్లో అంటే స్టాక్ ఫీచర్స్, ఇండెక్స్ ఆప్షన్స్లో కూడా బుల్లిష్గా ఉన్నట్టు తెలుస్తూ ఉంది. ఇక డిఐఎస్ విషయానికి వస్తే ఇండెక్స్ ఫీచర్స్, స్టాక్ ఫీచర్స్ షార్ట్ చేశారు, స్టాక్స్ మాత్రం బై చేశారు. టోటల్గా ఎఫ్ఐఎస్ 407 కోట్లు క్యాష్ మార్కెట్లో బై చేయగా డిఐఎస్ 3,980 కోట్లు క్యాష్ మార్కెట్లో బై చేశారు. సో ఇద్దరు కూడా ఈసారి బయర్స్గా ఉన్నారు. ఇక ఇంపార్టెంట్ లెవెల్స్ విషయానికి వస్తే మనకి ఇక్కడ చూడండి R2 అనేది కనిపిస్తుంది. 24,439 మనకి ఇమీడియట్గా ఉన్న రెసిస్టెన్స్ లెవెల్ అప్ సైడ్. ఇమీడియట్గా సపోర్టు విషయానికి వస్తే 24,267. దాని తర్వాత ఇంపార్టెంట్ లెవెల్ వచ్చేసరికి 24,179 అని చెప్పేసి చెప్పుకోవచ్చు. సో ఒకవేళ ఏదన్నా మార్కెట్ డ్రాప్ అయిందనుకోండి, రౌండ్ నెంబర్ మనం 24,000 లెవెల్ అనేది అబ్జర్వ్ చేయాల్సి ఉంటుంది డౌన్ సైడ్. ఎందుకంటే హిడెన్బర్గ్ రిపోర్ట్ ఉంది కాబట్టి. సో ప్రాబబ్లీ
దానికి అంత ఇంపార్టెన్స్ ఇవ్వకపోవచ్చు, బట్ ఎనీహౌ చూద్దాం. ఇక్కడ మనం చూసుకున్నట్టయితే R2 అనేది బ్యాంక్ నిఫ్టీలో 50,773 అనేది కనిపిస్తుంది. ప్రస్తుతం అయితే 50,455 దగ్గర అయితే స్ట్రాంగ్ సపోర్ట్ అయితే తీసుకుంది. ఇది వెరీ ఇంపార్టెంట్ లెవెల్ అని చెప్పేసి చెప్పుకోవచ్చు. దాని తర్వాత 50,142 డౌన్ సైడ్ సపోర్ట్ అయితే కనిపిస్తుంది బ్యాంక్ నిఫ్టీలో. సో ఇండియా విక్స్ అయితే ప్రస్తుతానికి కూల్ ఆఫ్ అయింది. మనకి ప్రీమియమ్స్ చాలా తక్కువలో ఉన్నాయి. అండ్ డాలర్ ఇండెక్స్ అయితే ప్రస్తుతానికి ఒకసారి డైలీ టైం ఫ్రేమ్లో చూద్దాం, కొద్దిగా బౌన్స్ అయింది. బట్ అగైన్ ఏంటంటే కొద్దిగా సైడ్ వేస్ యాక్టివిటీ అనేది కనిపిస్తుంది. అండ్ యూఎస్కి సంబంధించిన CFDs మనం చూసుకున్నట్టయితే ప్రస్తుతం అయితే బుల్లిష్గానే కనిపిస్తుంది. అండ్ నిఫ్టీ అనేది మనం చూస్తే 24,367 దగ్గర క్లోజ్ అయింది కదా. లాస్ట్ 2-3 డేస్ నుంచి కూడా ఒక సైడ్ వేస్ యాక్టివ్గా కనిపిస్తుంది. బ్యాంక్ నిఫ్టీలో ఒక రేంజ్లో అయితే ట్రేడ్ అవుతూ ఉన్నాయి. ఇక గిఫ్ట్ నిఫ్టీ చూసుకున్నట్టయితే ప్రస్తుతానికి మనకి డైలీ టైం ఫ్రేమ్లో ప్రీవియస్గా ఏమైందంటే మనకి ఒక డోజీ లాగా ఉందన్నమాట. పైకి వెళ్ళింది, కిందకి వెళ్ళింది, బట్ అగైన్ ఏంటంటే ఇండెసిషన్లో క్లోజ్ అయింది. ఈరోజు ఓపెన్ ఈజ్ ఈక్వల్ టు హై అనమాట. అంటే ఓపెన్ అయిన దగ్గర నుంచి కూడా కొద్దిగా షార్ట్ పొజిషన్ క్రియేట్ చేసినట్టు చూపిస్తుంది. ఓపెన్ ఈజ్ ఈక్వల్ టు హై అంటాం కదా, అట్లాంటిది కనిపిస్తుంది. ఎనీహౌ మనం చూస్తే 24,356 దగ్గర గిఫ్ట్ నిఫ్టీ ట్రేడ్ అవ్వగా 24,401 దగ్గర మనకు క్లోజ్ అయింది. దగ్గర దగ్గర ఒక 45 పాయింట్స్ నెగిటివ్ అయితే కనిపిస్తుంది. సో బేస్డ్ ఆన్ ద మన గిఫ్ట్ నిఫ్టీ అయితే గ్యాప్ డౌన్ అయితే ఎక్స్పెక్ట్ అయితే చేసుకోవచ్చు. సో హిడెన్బర్గ్ రిపోర్ట్ కూడా నెగిటివ్గా ఉంది కాబట్టి ఐ థింక్ ఏంటంటే కొద్దిగా షార్ట్ చేసేవాళ్ళు మార్నింగ్ షార్ట్ చేసి ఉండొచ్చు. దట్ ఈజ్ వాట్ ఐఎమ్ ఎక్స్పెక్టింగ్. ఓకే, సో ఎనీహౌ ఇది ఇక టెక్నికల్గా మనం సమరీ అనేది చూసుకున్నట్టయితే బ్యాంక్ నిఫ్టీలో సెల్ అనేది సజెస్ట్ చేస్తూ ఉంది. అండ్ మనం చూస్తే నిఫ్టీ 50లో న్యూట్రల్ అనేది సజెస్ట్ చేస్తూ ఉంది. అయితే ఫ్రెండ్స్ మనకి కొన్ని స్టాక్స్ అనేది వాచ్ లిస్ట్లో పెట్టాల్సి ఉంది. అటువంటి స్టాక్స్లో సీమెన్స్, అరవిందో, హోనాస్, ఆర్తి ఇండస్ట్రీస్, అతుల్, అమర్ రాజా అనేది ఈరోజు మనం వాచ్ చేయాలి. ఈ యొక్క లిస్ట్ ఏదైతే ఉందో ఈ లింక్ అనేది మన టెలిగ్రామ్లో అయితే షేర్ చేస్తాను. సో దట్ ఈజ్ ఆల్ అబౌట్ ఏంటంటే ప్రీ మార్కెట్ రిపోర్ట్. ఫ్రెండ్స్ మనకి అంత మేజర్గా అయితే నెగిటివ్గా రియాక్ట్ అవ్వలేదు గిఫ్ట్ నిఫ్టీ. సో చూద్దాం, మన మార్కెట్స్ కూడా అంత నెగిటివ్గా ఈ న్యూస్ని కన్సిడర్ చేయకపోవచ్చు. బట్ అగైన్ ఏంటంటే ఇదైతే పాజిటివ్ అంశం అయితే కాదు కాబట్టి వెయిట్ అండ్ వాచ్ సిచ్యువేషన్ అని చెప్పేసి చెప్పొచ్చు. సో దట్స్ ఇట్ ఫ్రెండ్స్. వీడియో ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే లైక్ చేయండి. మరొక ఇంట్రెస్టింగ్ ఎపిసోడ్తో మళ్ళీ కలుసుకుందాం. స్టే ట్యూన్. ధన్యవాదాలు.